రైట్, ఇక పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ రెండో సిలిండర్ ఇస్తారో ఇవ్వరో అనే నగరంలోని పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్లు చేసుకునేందుకు వినియోగదారులు బారులు తిరుగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. దాదాపుగా 3-4 రోజులు అవుతుంది ఎల్పిజి గ్యాస్ సంబంధించి కూడా కొంచెం షార్టేజ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వినియోగదారులు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి సంబంధించిన సప్లయర్స్ ఏమంటున్నారు? రైట్, ఏదైతే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇరాన్ ఏదైతే యుద్ధం ఉందో ఈ యుద్ధానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే గ్యాస్ ఇవన్నీ దొరకటం ఏదైతే ఉందో దొరికే దానిపైన కొంత గందరగోళ పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిపైన ఇప్పటికే కొంత ఎల్పిజికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు అంటే ఎక్కడైనా సరే నిల్వలు కానీ అదే విధంగా 24 అంటే 2.5 రోజుల్లో అంటే 2.5 days లో కనుక ఈ కనెక్ట్ ఏదైతే బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు కనుక తమ ఇంటికి రాకపోతే ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాటిపైన తగిన చర్యలు చేపడతామని చెప్పని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన స్పెషల్ స్కీమ్ కూడా వేసి ఎక్కడికక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ఏదైతే సబ్ కమిటీ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది 3 మంత్రులతో. ఇప్పటికే దానిపైన నేడు రాష్ట్ర సచివాలయంలో దీనిపైన కూడా సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే దీనిపైన తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కనెక్షన్లన్నిటినీ ఒకసారి వెరిఫై చేసుకుంటూ వాటన్నిటిలో కూడా ఏ నిల్వలు ఎన్ని ఉన్నాయి అనే దానిపైన చూసుకున్నట్లయితే రాష్ట్ర ఎల్పిజి కనెక్షన్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే 1 లక్ష అంటే 1 లక్షకు పైగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు నిల్వలు ఏవైతే ఉన్నాయో 17.962 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని చెప్పని ఎవరు అధైర్యపడద్దు, గందరగోళ పరిస్థితి, ప్యానిక్ అవ్వద్దని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీంతో పాటు ఎల్పిజి ఏదైతే బాట్లింగ్ ప్లాంట్ లో గ్యాస్ వినియోగదారులు అదేవిధంగా పూర్తిగా దానికి సంబంధించిన పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటికీ ఇంకా రిపోర్ట్ కాలేదని చెప్పని అయితే స్పష్టం చేస్తుంది. అయితే దీంతో పాటు భారత్ తన పైన ఎల్పిజి అవసరాలలో సుమారు 60% దిగుమతుల పైన ఆధారపడి ఉందని చెప్పని తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో పాటు దిగుమతుల్లో దాదాపు 90% హార్మూర్ జలసంధి నుంచి ద్వారా రావాలని చెప్పని కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే దీంతో పాటు ఇప్పటికే నౌకాయానం ద్వారా ఆ గ్యాస్ సరఫరా అనేది చేసేందుకు ఇప్పటికే భారత్ కి కొన్ని నౌకలను కూడా పంపి ఏదైతే భారత్ నౌకలు ఉన్నాయో వీటన్నిటిని కూడా విడుదల చేసేందుకు అక్కడ ఇరు దేశాల మధ్య కూడా ఒప్పందం కుదిరిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 2026 మార్చి 8 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫైనరీలు మరియు అదేవిధంగా రీఫైనరీలతో పాటు పెట్రోకెమికల్ యూనిట్లు ఎల్పిజి ఉత్పత్తులను పెంచాలని చెప్పని ఆదేశించింది. దీనివల్ల విదేశీ ఎల్పిజి ఉత్పత్తి సుమారు 25% కూడా పెరిగినట్లు అయితే తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీ పరిశ్రమలు తయారీ యూనిట్లు గత 6 నెలలు సగటు సరఫరా 80% అందుతుంది అని చెప్పని చూస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్యాస్ కొంత ఏదైతే కొంత అందరి పరిస్థితి కనబడుతుందో దీని పట్ల కొంత కట్టెలు కూడా రేట్లు కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.